హాయ్ అండి. ఐఎమ్ దర్శాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ దర్శాని డబ్బు కొట్టి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీకైతే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ఇదిగోండి ఇది సొరకాయ అనమాట. సొరకాయతో అయితే మీకు మంచిగా ఒకటి నాన్ వెజ్ టేస్ట్ వచ్చే కూర అయితే చేస్తున్నానండి. ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ అయితే తినరు కదండీ! ఆ ఫీలింగ్ అయితే మిస్ అవుతారు కదా! అదే టేస్ట్‌తో ఈ సొరకాయ కూర అయితే ఉంటదండి. మనకి చికెను, మటను ఎలా ఉంటదో, ఏ టేస్ట్ ఉంటదో అదే టేస్ట్‌తో అయితే మనకి ఈ సొరకాయ కూర అయితే ఉంటదనమాట. ఎలా చేస్తాను ఏందనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారు కదండీ! ఫస్ట్ అయితే మనం మనకి బారు సొరకాయ అయితే అదైతే ఇలాగ కుదరదండి. ఇలాగ రౌండ్ షేప్‌లో ఉండే సొరకాయే అయితే కావాలండి. అది కూడా లేత కాయి. దీన్నైతే ఫస్ట్ మనము సొరకాయ మొత్తం పొడవాలండి. మనకి ఏమైనా మీ దగ్గర సూదుల్లాగా అట్లా ఉన్నా దాంతో అయినా పొడుచుకోవచ్చు. లేకపోతే నా దగ్గర అది ఫోర్త్ స్పూన్ ఉంటది కదండీ! దాంతో అయితే సొరకాయ మొత్తం అయితే పొడిచానండి. మనకి సొరకాయ మెత్తబడేదాకా పొడుచుకోవాలనమాట. సొరకాయ మొత్తం పొడుచుకొని దానికి సాల్ట్ రాసుకొని ఒక 1 అవర్ పక్కనైతే పెట్టేసేయండి. ఫ్రిడ్జ్‌లో అయినా పక్కనైనా పెట్టేసేయండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొస్తది. చూసారు కదండీ! నేనైతే ఒక నైటు చేశాననమాట. నైట్ మొత్తం ఫ్రిడ్జ్‌లోనే అయితే పెట్టేశాను. వాటర్ అయితే వచ్చేస్తాయండి. ఆ ఎగస్ట్రా ఉన్న వాటర్ మొత్తం అయితే మనం పిండేసుకోవాలండి. చూసారు గదా! ముక్కలు కట్ చేసుకొని ఆ సొరకాయని ఇలాగ కూర చేసేటప్పుడు ఆ ముక్కలలో గూడా ఇంకా కొంచెం లైట్‌గా ఉంటదండి నీరు. మనకి సొరకాయ అంటేనే నీరు కదా! ఆ నీరు మొత్తం అయితే పిండేయాలనమాట. పిండేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూసారు గదా! స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకొని ఇందులో అయితే ఇప్పుడు సొరకాయ ముక్కలు మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్దనమాట ఈ కూరకి. చూసారు కదా! ఇప్పుడు సొరకాయ ముక్కలైతే బాగా ఆయిల్‌లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం గూడా మెత్తగా ఉండకూడదండి. మనకి గట్టిగా అయితే ఏగాలి. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై అయి ఎలా చేసుకుంటామో అలాగా ఒక్కుల్లాగా అయితే బాగా మంచిగా ఏగాలండి. ఇది మటుకు నేను 100% చెప్తున్నానండి. ఈ కూర అయితే మనకి నాన్ వెజ్ టేస్టే వస్తదండి. ఒక చికెను, ఒక మటను ఎలా తింటే ఎలా టేస్ట్ వస్తదో సేమ్ అదే టేస్ట్ ఉంటదండి. ఖచ్చితంగా ట్రై చేయండి తెలియని వాళ్ళు. నాకు కూడా ఈ వంట అయితే తెలీదండి. నాకు కూడా ఒక ఆంటీ అయితే నేర్పించారనమాట. ఒకసారి కూర పెట్టారనమాట నాకు. అది తిని నాకు టేస్ట్ బావుందనమాట. అప్పుడు ఈ కూర నేర్చుకొని మరి నేనైతే 2, 3 సార్లు అట్లాగే ఈ సొరకాయ నాకు దొరికినప్పుడల్లా నేను ఇలాగే వండుకుంటానండి. మనకి ఎక్కువ శాతం ఈ రౌండ్ షేప్‌లో ఉండే సొరకాయలు దొరకవు కదండీ! మనకెక్కువ బారుగా ఉండే సొరకాయలే దొరుకుతాయి. ఇక్కడైతే చూసారు కదా! ముక్కలైతే ఈ విధంగా ఏగే వరకైతే ఏపుకోవాలండి. బాగా చూసారు కదా! ఒక్కుల్లాగా బాగా వేగాయన్నమాట ఇలాగా. నాకైతే ఈ సొరకాయ ముక్కలు 2 సార్లుగైతే వచ్చాయండి. అదిగోండి ఇంకొకసారికైతే ఉన్నాయి. ఇవి కూడా ఆ విధంగానే అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా! వీటల్లో ప్రస్తుతానికి సాల్టు, పసుపు ఏమేయలేదండి. ఓన్లీ సొరకాయ ముక్కలు అచ్చమే అనమాట ఫ్రై చేశాను. అయిగోండి చూసారు కదా! అన్ని వాటర్ అయితే ఉన్నాయన్నమాట ఆ సొరకాయలో. ఇప్పుడైతే దీంట్లోకి పేస్ట్ ఏమేంటి అంటే మనకి చికెన్‌కేసుకునేయే అండి. ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి, అల్లం అండి. ఈ 3 అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాననమాట. పచ్చియే అనమాట. ఇక్కడైతే చూసారు కదా! సొరకాయ ముక్కలు ఏయించిన నూనెలోనే ఆ నూనెలోనే అయితే ఈ పేస్ట్ కూడా అయితే ఏసేసి మనము ఫ్రై చేసుకోవాలనమాట. నేనైతే కొంచెం ఆయిల్ అయితే తీసానండి. మీకు సరిపడా ఉంటే ఉంచుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. అందుకని కొంచెం పక్కకు తీసిపెట్టి కొంచెం కూరకు సరిపడా అయితే ఉంచాననమాట. మనకి సొరకాయ ముక్కలు కూడా డీప్ ఫ్రైయే కదండీ చేసింది. వాటిల్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటదనమాట. అందుకని కొంచెం ఉంటే చాలు. ఇక్కడైతే చూసారు కదా! ఈ పేస్ట్‌ని అయితే మనం బాగా వేయించుకోవాలనమాట. పచ్చి వాసన పోయేదాకా అయితే. ఇదిగోండి నాకు ఇక్కడైతే అడుగంటుతుంది చూడండి. నాకు అల్లం పేస్ట్ కూడా అయితే ఏగిపోయింది. అల్లం పేస్ట్ ఏగిన తర్వాత ఇక్కడైతే సొరకాయ ముక్కలైతే ఏసేసానండి. కొంచేపు అలా
కొంచెంసేపు ఇంక అల్లం పేస్ట్ ముక్కలకి అంతా పట్టేదాకా అయితే అటు ఇటు కలుపుకొని ఇప్పుడు కూరకి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసానండి. ఇంకా అవి కూడా మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువ శాతం రాళ్ళు ఉప్పే వాడతానండి. ఏమైనా ఫ్రై వాటర్లోనే అయితే సాల్ట్ వాడతానన్నమాట. లేకపోతే ఇంక ఇలాంటి పులుసు కూరలలో ఎక్కువ శాతం కల్లుప్పే వాడతాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా, కారం కూడా అయితే వేసేసానండి. కూరకు సరిపడా కొంచెం కొంచెం చాలు. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత అయితే వేసుకోండి. మేమైతే లైట్గానే తింటాము. లైట్గానే అయితే వేసాము. చూసారు కదా, మన ముక్కలు అయితే బాగా ఏగిపోయాయండి. అడుగు కూడా అంటుతుంది. దీంట్లో అయితే చింతపండు పులుసు కూడా అయితే పోయాలండి. చింతపండు అయితే నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే నానపెట్టుకున్నాను అనమాట. మనము ఇంక ఈ పులుసు అయితే పిండి అందులో వేసుకోవాలన్నమాట. కొంచెంసేపు ఆయిల్లో అట్లాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇంక ఈ చింతపండు పులుసు కూడా అయితే వేసుకోవాలండి. కూర మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి, చెప్తున్నాను నిజంగాను. ట్రై చేయండి. చూసారు కదా, ఇంకా చింతపండు పులుసు కూడా అయితే ఇంక ఈ విధంగా అయితే వేసుకున్నానండి. ఇలా పులుసుగా కాకుండా ఇది మంచిగా ఎగరపెట్టుకోవాలండి. మనం పులుసుగా ఉంచుకునే బదులు అడుగు అంటే వరకు కొన్ని మంచిగా ఎగరపెట్టుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇంక ఇందులోకి అయితే పొడికైతే ధనియాలు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక చెక్క మొగ్గ, కొంచెం 4 పలుకులు జీడిపప్పు అయితే వేసానండి. జీడిపప్పు మీకు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇక్కడైతే ఎండు కొబ్బరి కూడా అయితే ఒక చిన్న ముక్క అయితే వేసానమాట. మనకి మసాలా పొడి అనమాట. చికెన్లో వేసుకునే మసాలా పొడేనండి. నాన్ వెజ్లో ఏం మసాలాలు వాడతామో అవే మసాలాలు అనమాట. చూసారు కదా, ఇంకా అవి కూడా అయితే ఫ్రై చేసేసుకొని ఇక్కడైతే ఎండు కొబ్బరి కూడా అయితే కొంచెం వేసానండి. ఇంకా కొంచెం మనం ఇంకా పులుసు వేసాం కదా, ఇంకా ఆ పులుసు దగ్గరికి పడే వరకు మొత్తం అయితే మంచిగా ఆయిల్ అయితే బాగా ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఇంకా ధనియాల పొడి కూడా అయితే వేసేస్తున్నాను. ఈరోజైతే చాలా సూపర్‌గా వచ్చిందండి కూర. కానీ మా పిల్లలు తినలేదు. పిల్లలకి ఇష్టం లేదండి. ఎప్పుడు చేసినా తినరు వాళ్ళు. నేనే ఇష్టంగా తింటుంటాను. మా హస్బెండ్‌కి కూడా అంత ఇష్టంగా తినరు కానీ తింటారు. ఈరోజు బాగానే తిన్నారు బాగుందని. మనకి సొరకాయ కూడా లేతకాయ అయ్యి ఉండాలండి. లేతకాయ అయితేనే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట ముదురుకాయ కంటే. ఇక్కడైతే చూసారు కదా, ఇంకా పులుసు మొత్తము ఇలాగా దగ్గర పడేదాకా అయితే ఉడికించుకోవాలండి. ఇంక అక్కడైతే సాల్ట్ కూడా అయితే చూశానమాట. సాల్ట్, కారం అన్నీ సరిపోయాయండి. ఇంకా ఫైనల్లీ మన కూర కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే ఇంక నేనైతే తినేసాను. ఇక్కడ మా హస్బెండ్కి అయితే పెట్టానమాట. చూసారు కదండి, ఒక మటన్ కూరలాగే ఉంది కదండి చూస్తుంటే. డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా టుడే వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.